దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. స్నేహితులారా, అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వాగ్దానము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. నిజమే, ఆ దినాలలో చాలామంది దేవుని దగ్గరకు సూచక క్రియల కొరకు, అద్భుతాల కొరకు, ఆశ్చర్యకార్యాల కొరకు, స్వస్థతల కొరకు వస్తూ ఉండేవారు. మరి కొంతమంది అయితే ఆయన దగ్గర ఏదో నేర్చుకుందామని వస్తూ ఉండేవారు, అంటే జ్ఞానమును వెతుకుతూ ఉండేవారు. ఈ దినాల్లో కూడా దేవుని యొక్క మందిరాలకు, దేవుని సన్నిధికి ఎందుకు చాలామంది వస్తూ ఉంటారంటే స్వస్థతల కొరకు, అద్భుతాల ఆశ్చర్యకార్యాల కొరకు, కుటుంబాల్లో బిడ్డల యొక్క వివాహాల కొరకు, లేక గృహాలు కావలసిన వారు గృహాల కొరకు, గర్భఫలాల కొరకు, ఇంకా ఏవేవో దేవుని సన్నిధిలో నుంచి పొందుకోవాలని దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు. అయితే దేవుడు మనము దేనిని వెతకాలని కోరుకుంటున్నాడు? కీర్తన గ్రంథము 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడేమో ఆయనను వెతుకుతారేమో అని ఆయన కోరుకుంటున్నారు. ఆయనను వెతికితే ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయని. లూకా సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ఇందా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో సూచక్రియలు, జ్ఞానము వెతుకుతున్నారని చూసుకున్నాం. దేవుని వెతికితే సూచక్రియలు దొరుకుతాయి, అలాగే జ్ఞానం కూడా దొరుకుతుంది. కీర్తన గ్రంథము 22వ కీర్తన 26వ వచనంలో, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. మనం ఈ లోక సంబంధమైన వాటిని, శరీర సంబంధమైన వాటిని వెతకకుండా దేవుని వెతికి దేవుని పొందుకుంటే మన హృదయాలు తెప్పరిల్తాయి. అంతేకాదు, మనము నిత్యము బ్రతకడానికి సమస్తమును ఆయనే అనుగ్రహించి సమకూరుస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. సమస్తమును సమకూర్చి జరిగించే దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఉదయకాల సమయంలో మేమందరము నిన్ను వెతికే భాగ్యం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.